ఢిల్లీ సీఎం పదవికి అతిషి రాజీనామా చేశారు. కాసేపటి క్రితం లెఫ్టినెంట్ గవర్నర్కు రాజీనామా లేఖను అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడంతో సీఎం పదవి నుండి వైదొలిగారు. మరోవైపు ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు. బీజేపీ చీఫ్ సచ్దేవా అధ్యక్షతన భేటీ జరగనుండగా బిఎల్ సంతోష్తో పాటు ముఖ్య నేతలు హాజరు కానున్నారు. కొత్త సీఎం ఎంపికపై చర్చించే అవకాశం కనిపిస్తోంది. అలాగే కొత్త ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి పాలు కావడంతో పంజాబ్లో వణుకు మొదలైంది. పంజాబ్ ముఖ్యమంత్రి ఆప్ నేత భగవంత్ మాన్ సింగ్కు ఢిల్లీ ఫలితాలు అగ్ని పరీక్షలా మారాయి. ఆయన ప్రచారం చేసిన 12 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది. ఢిల్లీ ఎన్నికల్లో పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు పలువురు ఆప్ సీనియర్ నేతలు ఓటమి పాలయ్యారు. ఈ ఓటమి తర్వాత పార్టీలోనూ పంజాబ్ రాజకీయాల్లోనూ కొత్త చర్చలు ఊపందుకున్నాయి. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ప్రతాప్ సింగ్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు పంజాబ్ ముఖ్యమంత్రి కాగలరని వ్యాఖ్యానించారు. ఆయన పంజాబ్ మంత్రి, ఆప్ రాష్ట్ర అధ్యక్షుడు అమన్ అరోరా ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఉదహరించారు. పంజాబ్లో హిందువు కూడా ముఖ్యమంత్రి కావచ్చన్నారు. పంజాబ్లోని లూధియానా స్థానం నుంచి ఆప్ ఎమ్మెల్యే గురుప్రీత్ గోగి మృతి చెందడంతో అక్కడ ఉప ఎన్నిక జరగాల్సి ఉందని బజ్వా అన్నారు. ఆప్ తలుచుకుంటే అరవింద్ కేజ్రీవాల్ను ఈ స్థానం నుంచి పోటీ చేయించి ముఖ్యమంత్రిని చేయొచ్చన్నారు. అయితే ఇప్పటి వరకు ఈ వాదనపై ఆప్ నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. భగవంత్ మాన్ ముఖ్యమంత్రి అయ్యారు. తదనంతరం కేజ్రీవాల్ పంజాబ్ ప్రభుత్వాన్ని రిమోట్ కంట్రోల్తో నడుపుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పంజాబ్ రాజకీయాల్లో కేజ్రీవాల్ పెద్దన్న పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారనే చర్చ జోరందుకుంది.